ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ను జిందాల్ కంపెనీకి అప్పగించారని మండిపడ్డారు. జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని పీతల మూర్తి ఆరోపించారు. ఎంతోమంది కార్మికులు నిరసనలు చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. మన ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఎన్నో పర్యాయాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ని బిస్కెట్గా ఇవాళ ఇచ్చేసిన వైనాన్ని జనసేన పార్టీ తప్పుపడతా ఉంది. కడప స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఉవ్విలూరుస్తూ ఇప్పటి వరకు పునాదులు కూడా వేయనటువంటి జిందాల్ ఏకంగా అక్కడ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పిన నెపంతో ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఎంతోమంది ప్రాణత్యాగాలతో కూడుకొని ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని జిందాల్ సంస్థకి ప్రైవేట్ వ్యక్తి